దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా నున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరక్కడికి రండి. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా? మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొను వార్లారా, లోయలోను రాతి సందుల క్రింద పిల్లలను చంపువార్లారా, నీ భాగ్యము లోయల్లోని రాళ్లలోనే ఉన్నది. అవియే నీకు భాగ్యము. వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము అర్పించుచున్నావు. ఇవన్నీ జరగగా నేను ఊరకుండదగునా? ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకొంటివి. బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడని చోట దాన్ని ప్రేమించితివి. నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి. పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. ఆమేన్.